హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో ఎండింగ్లో ఏమవుతుంది అంటే మీహో అలాగే దేవంగ్ ఇద్దరు కూడా గొడవ పడతారు కదా. ఇంకా అప్పుడే దేవంగ్ అయితే సరే నీకు నాతో మాట్లాడటమే ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అలా వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడు మీహో అనుకుంటుంది తను వెళ్ళిపోతున్నాడే కానీ నేనంటే ఇష్టమని మాత్రం చెప్పలేదు నాకు అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా దేవంగ్ కూడా మీహో గురించి బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా తను ఒక చోటుకి వెళ్తాడు. ఇంకా అక్కడ ఒక సిరీస్ అనేది వస్తుందన్నమాట టీవీలో. సో దానిలో ఏం జరుగుతుంది అంటే దేవంగ్ అలాగే మీహో ఎలాగైతే కొట్టుకుంటారో సో తిట్టుకుంటారు కదా. సో వాళ్ళిద్దరూ సేమ్ డైలాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా హీరోని ఎందుకు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది అంటే తనకి వేరే బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు కాబట్టి. ఇంకా అది చూసిన తర్వాత దేవంగ్ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అంటే ఆ దోంగ్జూ టీచరేనా అంటే మీహో ఇష్టపడుతుందా ఏంటి అని చెప్పి తను అలా అంటే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ప్యారల్గా ఏమవుతుంది అంటే ఆ రోజు నైట్ సెకండ్ డెత్ అనమాట మీహోకి. అంటే తన టైల్ అనేది మళ్ళీ డిసపియర్ అయిపోతుంది, మాయమైపోతుంది ఇంకో టైల్. ఇంకా తనకి చాలా బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో దేవంగ్ అయితే ఇంటికి వెళ్తాడు కానీ డోర్ లాక్ చేస్తుంటుంది. కానీ ఇదే టైంలో తనకి ఏమవుతుంది అంటే మీహో అరుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇంకా తను వెంటనే ఏం చేస్తాడు అంటే డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు. ఇంకా మీహోని చూసి మీహో అని చెప్పి తను లేపుతూ ఉంటాడనమాట. ఇంకా మీహోకి అయితే స్పృహ కూడా ఉండదు. ఇంకా వెంటనే దేవంగ్ ఏం చేస్తాడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో తనేం చెప్తాడు అంటే దేవంగ్ వాళ్ళ డాగ్ ఉంది కదా, సో ఆ డాగ్కి ఒంట్లో బాగోలేదు, సో మెడిసిన్ కావాలి అని చెప్పి అలా అడుగుతాడు. కానీ ఈ డాంగ్జూ టీచర్కి తెలుసు కదా, అంటే సస్పీషియస్ వ్యక్తికి తెలుసు ఈరోజు మీహోకి సెకండ్ డెత్ అని చెప్పి. ఇంకా అందుకనే నువ్వు తన దగ్గరే ఉండు అని చెప్పి దేవంకి చెప్తాడనమాట. నువ్వు తన దగ్గర ఉంటేనే ఇంకా తనకి అంటే నొప్పి అనేది తగ్గుతుంది అని చెప్పి అంటాడు. ఇంకా దేవంగ్ కూడా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత దేవంగ్ ఏం చేస్తాడు అంటే సస్పీషియస్ వ్యక్తి ఇచ్చిన మెడిసిన్ అంతటినీ కూడా మీహోకి పట్టిస్తూ ఉంటాడు. ఇంకా మీహోకి అంటే అవన్నీ పట్టించి ఇంకా తనకి అన్నీ కూడా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడనమాట. అలాగే ఆ నైట్ అంతా అక్కడే పడుకుని పోతాడు. ఇంకా మార్నింగే మీహోకి అయితే మెలకు వస్తుంది. ఇంకా దేవంగ్ని చూస్తుందనమాట. ఇంకా దేవంగ్ని చూసి దేవంగ్ని తీసుకుని వెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టేసి ఇంకా మీహో అయితే లెగ్సి రెడీ అవుతుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే మన దేవంగ్కి మెలకు వస్తుంది. ఇంకా తను లెగ్స్ చూసేటప్పటికి తన రూమ్లో ఉన్న బెడ్ మీద ఉంటాడు. ఇంకా తనేం చేస్తాడు అంటే మీహో దగ్గరికి వెళ్దాం అనుకునేటప్పటికి ఇదే టైంలో మీహో అయితే ఈ సస్పీషియస్ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఫోన్లో ఏం చెప్తుంది అంటే నువ్వు ఇచ్చిన మెడిసిన్ బాగా వర్కౌట్ అయింది అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అలా అనేటప్పటికి దేవంకి కోపం వస్తుంది అనమాట. సో తనైతే నేను నిన్ను అంటే టేక్ కేర్ చేశాను అని చెప్పి చెప్దాం అనుకోడు. కానీ తనేం చేస్తాడు అంటే నేను అసలు నార్మల్గా అయితే ఎవరికి చెప్పను, కానీ రాత్రంతా నీ దగ్గరే కూర్చుని నా వల్లే నీకు ఇప్పుడంతా తగ్గింది, అయినా సరే నువ్వేమో వేరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నావా అని చెప్పి అలా అంటాడు. ఇంకా దానికి మీహో అంటుంది చాలా థ్యాంక్స్ నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు, సరే నేను ఇంకా వెళ్తున్నాను, నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా అనేటప్పటికి దేవంకి అయితే చాలా కోపం వస్తుందనమాట. అదేంటి మీహో అలా వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇంకా మీహో ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ నేను నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి అని చెప్పి పరిగెత్తుకుంటూ చాలా బాధపడుతూ ఇంకా అలా తను వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా ప్యారల్గా మన దేవంగ్ అయితే ఇంటి దగ్గరే ఉంటాడు కదా. సో తనైతే ఈ బోర్డు మీద 100 డేస్ అని చెప్పి ఉంటుంది కదా రాసి. సో ఆ బోర్డుని చూసి ఏంటి ఇంకా ఇన్ని డేస్ అయిపోయినాయి అప్పుడే, అంటే కొన్ని డేసే ఉన్నాయి, నేను ఎలాగైనా సరే చెరిపేస్తాను అని చెప్పేసి ఒక రో అంతా కూడా రఫ్ చేసేస్తాడనమాట. అంటే రాంగ్ కొట్టినవన్నీ రఫ్ చేసేస్తాడు. సో ప్యారల్గా మీహో ఏం చేస్తుంది అంటే షూటింగ్కి వెళ్తుంది. ఇంకా అక్కడ మీహోని అందరూ పొగిడేటప్పటికి ఇంకా ఈ నూనాకి కొంచెం జలసీ వస్తుందన్నమాట. మళ్ళీ నూనా ఏం చేస్తుంది అంటే మీహోని ఏడ్పించాలని చెప్పి బుల్లీ చేస్తూ ఉంటుంది. ఇంకా మన మీహో కూడా నూనాని బుల్లీ చేసి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మీహో ఏం చేస్తుంది అంటే ఈ సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. సస్పీషియస్ వ్యక్తి అంటాడు రేపు నీ బర్త్డే, మనం షాపింగ్కి వెళ్దామని చెప్పి అలా అడుగుతాడనమాట. ఇంకా మీహోకి అయితే అర్థం కాదు. అంటే మీహోకి సస్పీషియస్ వ్యక్తి ఒక ఐడెంటిటీ ఇచ్చాడు కదా, సో ఆ కార్డులో ఉన్న అమ్మాయి బర్త్డే అనమాట, అంటే మీహో బర్త్డే ఇండైరెక్ట్గా. సో ఇదే టైంలో దేవంగ్ అయితే మీహో ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. సో తన దగ్గరికి వాళ్ళ తాతగారు వస్తారు. వాళ్ళ తాతగారు వచ్చేటప్పటికి అప్పుడు దేవంగ్ అనుకుంటాడు నేను మీహోకి డైరెక్ట్గా కాల్ చేయలేను కాబట్టి వాళ్ళ తాతగారితో కాల్ చేపిద్దామని చెప్పి వాళ్ళ తాతగారితో కాల్ చేపిస్తాడనమాట మీహోకి. ఇంకా మీహో అలాగే ఈ సస్పీషియస్ వ్యక్తి ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తూ ఉన్నారు కదా. ఇంకా తాతగారు ఏమో నేను నీతో భోంచేద్దామని వచ్చాను రా అని చెప్పి అలా పిలుస్తారు. ఇంకా సరే అని చెప్పి ఆయన అడిగారు కాబట్టి మీహో వస్తుంది. ఇంకా మీహో వచ్చేటప్పటికి ఆ తాతగారు వెళ్ళిపోతారు. ఇంకా దేవంగ్ అంటాడు తాతగారు వెళ్ళిపోయారు, మన ఇద్దరిని భోంచేయమన్నారు, మన ఇద్దరం బయటకు వెళ్దామని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి మీహో అంటుంది లేదు నేను ఇప్పుడు బయటకు రాలేను, నువ్వు కావాలంటే నువ్వు వెళ్ళి భోంచేసి వచ్చాయి, నేను ఇక్కడే ఉంటాను
ఉంటాను, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి నేను నీతో రావాలనుకోవట్లేదు అని అంటుంది. ఇంకా అంతేకాదు మళ్ళీ బోర్డ్ మీద ఉన్న డేట్స్‌ని చూసి ఇవన్నీ కూడా ఎవరు రఫ్ చేశారు? ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి అని చెప్పి అలా మళ్ళీ అవన్నీ కూడా క్రాస్ చేసేస్తుందనమాట. డేస్ అయిపోయినాయి అన్నీ. ఇంకా తను మీట్ తినటం మానేసి ఓన్లీ ఎగ్సే తింటూ ఉంటుంది. ఎందుకంటే తను సంపాదించుకున్న మనీతోనే తను బ్రతకాలి అనుకుంటుంది కదా! సో, తను సంపాదించుకున్న మనీ అంటే ఎగ్స్ మాత్రమే వస్తాయి. సో, వాటితో ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటుంది. ఇంకా దేవంగ అయితే డల్‌గా ఉంటాడు. ఇంక అప్పుడే తనకు ఐడియా వస్తుందనమాట. మిహో అవును, మ మనం ఎప్పుడు ఈ ప్లేస్‌కి వెళ్దాం అనుకున్నాం కదా! సో, కొరియాలోనే ఈ ప్లేస్ ఉన్న చోటు నాకు తెలుసు అని చెప్పి మిహో దేవంగ్‌కి ఒక బ్యానర్ ఇస్తుంది కదా! సో, ఆ ప్లేస్‌లో ఉన్న ఫోటోని చూపిస్తాడనమాట. సో, ఆ ఫోటోలో ఉన్న ప్లేస్‌ని చూపిస్తాడు. ఇంక దానికి మిహో ఫస్ట్ అయితే అవునా! వెళ్దాం అని చెప్పి అంటుంది. కానీ తర్వాత తను ఆలోచిస్తుంది, అవును నేను దేవంగ్‌కి దూరంగా ఉండాలి కదా అని చెప్పి, లేదు నేను రావాలనుకోవట్లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇంకా అలా అనేటప్పటికి దేవంగ్‌కి ఇంకా కోపమొస్తుందనమాట. ఇంక తనైతే బాధపడుతూ ఉంటాడు. ఇంక మిహో కూడా అలా అన్నందుకు తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంక దేవంగ ఏం చేస్తాడు అంటే, మళ్ళీ తన రింగ్ అనేది పోయింది కదా! మిహో రింగ్. దాన్ని వెతకడానికి వెళ్తాడు. ఇంక ఈసారైతే తనకి రింగ్ దొరికేస్తుంది. ఇంక తను చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంక అప్పుడే తనకి నూనా కనిపిస్తుంది. ఇంక నూనా అయితే దేవంగ్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తుందనమాట. మిహో నాకు చెప్పింది తను 30 డేస్ అయిన తర్వాత 100 డేస్ అయిన తర్వాత వెళ్ళిపోతుందంట కదా! నిజమేనా అని చెప్పి అలా అంటుంది. ఇంక దానికి దేవంగ అంటాడు, అవును తను నా దగ్గర నుండి వెళ్ళిపోతానంటుంది. కానీ నేను తనని వెళ్ళనివ్వను. తనని నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి అలా అంటాడు. ఇంకా అలా అనేటప్పటికి నూనాకి ఇంకా కోపం వస్తుందనమాట. సో, తను కొంచెం బాధపడుతూ జెలసీగా అలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు మన సస్పీషియస్ వ్యక్తి ఏం చేస్తాడంటే, మిహోని తన బర్త్‌డే కదా! సో, రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళి కేక్ అనేది అంటే కొనిపెడతాడనమాట. ఇంకా ప్యారలల్‌గా దేవంగ ఏం చేస్తాడు అంటే రింగ్ దొరికింది కదా! అది చూపించడానికి మీహో దగ్గరికి వెళ్తాడు. ఇంకా మీహో అక్కడ ఉండదు. ఇంకా అప్పుడే తనకి మీహో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. ఇంకా దానిలో అయితే పార్క్ అని ఉంటుంది. సో, ఈ సస్పీషియస్ వ్యక్తి ఇనీషియల్ కూడా పార్కే. సో, అది చూసిన తర్వాత ఇంకా దేవంగ్‌కి డౌట్ వచ్చి వెంటనే సస్పీషియస్ వ్యక్తి ఉన్న హోటల్ దగ్గరికి అక్కడికి వెళ్తూ ఉంటాడు పరిగెత్తుకుంటూ. సో, ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే మీహో అయితే ఫుడ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఏమీ చూపించదనమాట. ఇంకా తనేమో నేను ఇంక వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంటే ఈ సస్పీషియస్ వ్యక్తి దగ్గర నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఇదే టైంలో దేవంగ్ ఏమో సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మీహో అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోరు. ఇంకా దేవంగ్ అయితే ఈ సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఏంటి అని చెప్పి అవన్నీ అంటే ఐడీ కార్డ్స్ ఉన్నాయి కదా! సో, అవన్నీ చూపించి అడుగుతాడు. ఇంక దానికి సస్పీషియస్ వ్యక్తి అంటాడు, అవును నేనొక ఫాక్స్‌కి ఐడెంటిటీనిచ్చాను అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత దేవంగ్ ఏంటి నీకు తెలుసా మీహో ఒక ఫాక్స్ అని చెప్పి అడుగుతాడు. ఇంక దానికి సస్పీషియస్ వ్యక్తి అంటాడు, అవును నాకు తెలుసు. ఎందుకంటే తను కూడా నాలాగా హాఫ్ హ్యూమన్ కాదు కదా అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు దేవంగ్‌కి అర్థమవుతుంది. అంటే నువ్వు కూడా హ్యూమన్ కాదా అని చెప్పి అలా అంటాడనమాట. అంటే సస్పీషియస్ వ్యక్తి హాఫ్ హ్యూమన్, హాఫ్ అయితే హ్యూమన్ కాదు. సో, ఆ విషయాన్ని దేవంగ్‌కి తెలుస్తుంది. ఇంకా దేవంగ్‌తో ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, అవును ఒకవేళ మీహో నీ దగ్గర నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే తన్ని వెళ్ళనివ్వు, నువ్వు మాత్రం తన్ని ఆపొద్దు అని చెప్పి అంటాడు. ఇంకా దానికి అదంతా విన్న తర్వాత దేవంగ్ అయితే సరే అని చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తనేం చేస్తాడు అంటే డైరెక్ట్‌గా మీహో దగ్గరికే వెళ్తాడు. ఇంకా మీహో అయితే అప్పటికే డల్‌గా ఉంటుందనమాట. దేవంగ్‌తో సరిగ్గా మాట్లాడట్లేదు కదా! అందుకని చెప్పి కొంచెం డల్‌గా అలా నుంచొని ఉంటుంటే అప్పుడు దేవంగ్ అయితే మీహో దగ్గరికి వెళ్ళి, ఏంటి మీహో నా దగ్గర నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నువ్వు అని చెప్పి, నువ్వు వెళ్ళొద్దు, నువ్వంటే నాకిష్టం అని చెప్పి అలా అంటాడు. ఇంక దానికి మీహో అంటుంది, నీకొకటి తెలుసా? నేను హ్యూమన్ కింద మారిపోతున్నాను. ఈ 100 డేస్ అయిపోయిన తర్వాత నేను హ్యూమన్ కింద మారుతాను. అందుకనే నా బీడ్‌ని నీ దగ్గర ఉంచమని చెప్పాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు, అంటే నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావా అని చెప్పి అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత కొంచెం మీహో డల్ అవుతుంది. ఇంకా అదే టైంలో దేవంగ్ అంటాడు, పర్వాలేదు నేను నీకు యూజ్ అవుతున్నాను అంటే నువ్వు నన్ను యూజ్ చేసుకో. అయినా సరే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పి అలా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మీహో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా దేవంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంక మీహో అడుగుతూ ఉంటుంది, నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? అని చెప్పి అలా అడుగుతుంది. ఇంక దానికి దేవంగ్ ఏమో అవును నేను నిజంగానే నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పి అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇంక వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకుంటారనమాట. ఇంక దాని తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే మీహో అలాగే దేవంగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ దేవంగ్ అయితే మీహో కోసం ఒక పాట కూడా పాడతాడనమాట. ఇంకా ఆ పాట అయితే మీహోకి బాగా నచ్చేస్తుంది.
ఆ సాంగ్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. సో మీరు కూడా ఆ సాంగ్ వినాలనుకుంటే ఎపిసోడ్ 11 ఎండింగ్లో చూడండి, ఆర్ ఎపిసోడ్ 12 స్టార్టింగ్లో కూడా సాంగ్ వస్తుంది. సో చూడొచ్చు. అండ్ ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్ మీహో తను ఒక గూమిహో అని చెప్పి పాట పాడతాడు, చాలా బాగుంటుంది ఆ సాంగ్. దాని తర్వాత దేవంగా అయితే మీహోని కిస్ చేస్తాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ని నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ సారీ ఈ వీడియోని లేట్గా పోస్ట్ చేసినందుకు. అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.